వెంకటకృష్ణ శ్రావణి దంపతులను ప్రేమించి దేవుడు అనుగ్రహించిన సాత్విక్ కు దేవుడు సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపజేశారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కుటుంబీకులు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు వచ్చిన మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. గమనించండి, ఒక 15 నిమిషాలు నాతో సహకరిస్తే ఒక 15 నిమిషాలు మీరు మౌనంగా ఉంటే నేను మాట్లాడతాను. కేవలం 15 నిమిషాలు మీ అనుమతితో. లేకపోతే నేను బాబుతో ప్రార్థన చేయించి కేక్ కట్ చేయించేస్తాను. పిల్లలు యశ్వంతి అయినా మాట్లాడకూడదు. పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. నాకు మీరు ప్రామిస్ చేస్తే 15 నిమిషాలు నేను మాట్లాడతా, లేదంటే మేము మాట్లాడటం మేము మాట్లాడతాం అంటే నేను మాట్లాడకుండా ముగించేస్తాం. ఒక 15 నిమిషాలు నా మాటలు వింటా అనేవాళ్ళు మీ చెయ్యి ఎత్తి ఒక్కసారి చెప్పండి, చూపించండి ఒక్కసారి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కోట్లకు పడగలెత్తినటువంటి వారు, ప్రపంచంలో కోట్లకు అంటే మిలియనీర్స్ బిలియనీర్స్ ఉంటారు కదా చాలా మంది. కోట్లకు పడగలెత్తినటువంటి ధన సంపన్నులు, జమీందారులు, లేకపోతే రాజరికపు వంశీకులైన వారికి చాలా మందికి కోట్లు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, మేడల మిద్దెలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, పలుకుబడులు ఉన్నాయి, కానీ వారు సంతానవంతులు కాలేకపోయారు. అంటే వారికి పిల్లలు కలగలేదు, వారు తల్లిదండ్రులుగా అభిషేకించబడలేదు. కారణం ఏంటో తెలుసా? ఒక నూతనంగా వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడిన ఒక భార్య భర్త లేదా ఈ అమ్మాయి తల్లిదండ్రులుగా వాళ్ళు గర్భం ధరించి ఒక బిడ్డను కనాలంటే మనుషుల ప్రయత్నాల వల్ల కాదు, అది ఎవరి వల్ల చేత కాదు. దేవుడు ఆ గర్భంలో, ఆ తల్లి గర్భంలో ఆ భార్యాభర్తలను దీవించి ఆశీర్వదించి వారి గర్భంలో ఒక పిండాన్ని రూపిస్తేనే ఎవరైనా తల్లిదండ్రులుగా మార్చబడగలరు. మనం అనుకున్నామని ఎవరూ తల్లిదండ్రులు కాలేరు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా దేవుడు మొట్టమొదటిసారి నేల మట్టితో ఒక మనిషిని సృష్టించి ఆ తదుపరి అతని ప్రక్కటెముకలోంచి ఒక స్త్రీని నిర్మించిన తర్వాత వారిద్దరికి మొట్టమొదట ఒక బిడ్డ పుట్టినప్పుడు వారికి ఒక వింత అనుభవం. ఎందుకనంటే వారు ఒక స్త్రీ గర్భం ధరించి బిడ్డను కంటం అనేదాన్ని ఇంతకుముందు చూడలేదు. వాడు మనకు తెలుసు ఒక స్త్రీ గర్భం ధరించిందంటే ఎలా నెలలు నిండుతాయి, ఎలా బిడ్డ పుడతాడు, ఆ బిడ్డ ఎలా ఉంటాడు, ఎలా ఎదుగుతాడు, ఎలా పెంచాలి, ఎలా పాలు ఇవ్వాలి, ఇవన్నీ మనకు తెలుసు. మన అమ్మమ్మలు ముత్తమ్మలు అందరి దగ్గర చూశాం కాబట్టి. కానీ మొట్టమొదటి స్త్రీకి, ఆ పురుషునికి, భార్యాభర్తలకు బిడ్డ పుట్టినప్పుడు వాళ్ళకు అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అంతకుముందు వాళ్ళు స్త్రీ గర్భం ధరించి బిడ్డను కంటం అనేది చూడలేదు. వాళ్ళు అలా చూడలేదు. అందుకని ఆవిడ బిడ్డ పుట్టిన తర్వాత ఒక మాట అన్నది. బైబిల్లో ఆదికాండం అనే మొదటి పుస్తకం ఉంటుంది. అందులో 4వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అంది. ఏముంది చెప్పండి? యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అంది. ఏమని ఉండొచ్చు? అది కాకుండా, ఆ మాట కాకుండా ఇంకేం మాట అనొచ్చు అంటే, నా భర్త నేను కలిసినందువల్ల నేను ఒక కొడుకుని సంపాదించుకున్నాను అనుకోవచ్చు. మేము పిల్లలు కనాలని అనుకున్నాం కాబట్టి మా ప్రేమకు గుర్తుగా పుట్టాడు అని అనుకోవచ్చు. లేదు, ఇంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి ఒక వింత కార్యం నా జీవితంలో జరిగింది, అలా నేను ఒక పిల్లోడిని కన్నాను అనొచ్చు. ఇవేమి అనలేదు ఆవిడ, ఒకటే మాట అంది, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. సంపాదించుకోవటం అంటే అర్థం ఏంటి తెలుసా? సంపాదించుకోవటం అర్థం ఏంటంటే, ఈ రేకులు ఒక రంధ్రం పడిపోయి గాల్లో నుంచి ఒక బిడ్డ మన ఒళ్ళో పడిపోవటం సంపాదించుకోవటం కాదు. మన జేబులో ఒక 10,000 ఉంటే ఆ 10,000
ఎక్కడి నుంచో వచ్చి మన జేబులో దూరిపోవు. అవి కష్టపడితేనే సంపాదిస్తేనే వస్తాయి. సో మొట్టమొదటి స్త్రీ తనకు మొట్టమొదటి సంతానం కలిగినప్పుడు ఆవిడ చెప్పిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను యెహోవా దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నాను అని. ఇక్కడ ఉన్నటువంటి మనము, నేను మా అమ్మ ఎలా సంపాదించుకుంది అనుకుంటే, నన్ను మణిప్రకాష్ అనే నన్ను మా అమ్మ ఎలా సంపాదించుకుందని మా అమ్మ అనుకునేదంటే, మొదట్లో పెళ్ళయి పిల్లలు పుట్టకపోతుంటే ఆ రోజుల్లో పల్లెటూరు నుంచి వచ్చిన మా అమ్మకు తొందరగా పిల్లలు కనాలని ఆశ ఉండేది. అందుకని పెళ్ళైన వెంటనే గర్భం ధరించకపోయేసరికి అమ్మని అక్కని ఇరుగు పొరుగుని అడిగితే, ఏమ్మా నాకు తొందరగా గర్భం రావట్లేదు, నేను త్వరగా బిడ్డను కానాలంటే ఆవిడ చెప్పిందంటే, కిరసనాయలు తాగు తొందరగా పిల్లడు పుడతాడు అన్నట్టు. అమాయకంగా పల్లెటూరు నుంచి వచ్చింది కదా, చెప్పేస్తే వెళ్ళి కిరసనాయలు తీసుకొచ్చుకొని ఒక ఇద్దరు పోసుకుని తాగేసి ఒక అగ్గిపుల్ల తీసుకుంటే ఏమయ్యేదో కదా. ఇక మీ ముందు నిలబడి మాట్లాడే నేను కిరసనాయలు తాగితే పుట్టానట. నిజం అది? చెప్పండి. ఆవిడ అలా అనుకుంది, కానీ తర్వాత ఆవిడకి తెలిసింది. ఆవిడ అంది, నేను యెహోవా దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నాను కాబట్టి యెహోవా నాకు ఇచ్చిన బిడ్డను తిరిగి మళ్ళీ నేను యెహోవాకి ఇచ్చేస్తున్నాను, ఆయన సేవకు నేను సమర్పిస్తున్నాను, నాకు కలిగిన మొదటి సంతానం కాబట్టి అని నన్ను దేవునికి సమర్పించాను. ఆవిడ సమర్పించిందని నేను సేవ చేయటం లేదు, కానీ దేవుడు నాతో కూడా మాట్లాడి సేవ చేయమని చెప్పినందుకు నేను సేవ చేస్తున్నాను. సో ఇది నా వ్యక్తిగత అనుభవం. ఇప్పుడు చెప్పింది ఏంటంటే, యెహోవా దయ వలనే భూమి మీద మనుషులు పుడతారు, ఏ ప్రయత్నం వల్ల పుట్టరు. నేను చెప్పే ముందే, కోట్లకు పడగలిగిన రాజవంశీకులు జమీందారుల కుటుంబాల్లో పిల్లలు లేరు. చాలా మంది కుటుంబాల్లో పిల్లలు లేరు. పిల్లలు కలిగే సామర్థ్యం ఉన్నా పిల్లలు లేరు. ఎందుకు తెలుసా? ఒక తల్లి గర్భంలో పిండాన్ని ఏర్పరచాలంటే దేవునికి మాత్రమే చేతనవుతుంది. సో ఈ రోజున వెంకటకృష్ణ శ్రావణి గర్భంలో సాత్విక్ అనేటటువంటి ఒక పేరు పెట్టబడిన బిడ్డ పుట్టాడంటే అది వాళ్ళ ప్రయత్నం మాత్రమే కాదు, కేవలము దేవుడు దయతో అనుగ్రహించిన బిడ్డ. ఇప్పుడున్న పెద్దలైన వారు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నవాళ్ళు, 50 ఏళ్ళు ఉన్నవాళ్ళు, 40 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 5 ఏళ్ళు, ఇలా వయసులో ఉన్న ప్రతి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అనే దేవుని దయ వలన మనం ఈ భూమి మీదకి వచ్చాం. అదొక మొదటి విషయం. రెండవది ఏంటంటే, ఎప్పుడైతే దేవుని దయ వలన మనం బిడ్డలు కంటామో వాళ్ళను దేవుని దయగా పుట్టిన వాడని జాగ్రత్తగా పెంచాలి. బైబిల్లో ఇంకొక మాట ఉంది, అది చదివి నేను చెప్పాలనుకుని ముగిస్తాను ఇంకొక 5 నిమిషాలు. అదేంటంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది ఆ మాట నేను చదివానప్పుడే. అదేంటంటే, ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు చెప్పండి, హలో చిన్నపిల్లలు చెప్పండి, పెద్దోళ్ళు అవసరంలో చెప్పండి, చిన్నపిల్లలు మాత్రం. బాలుడు నడవవలసిన చెప్పండి, మిగిలిన చెప్పండి, వాడు చెప్పడానికి మీరు చెప్పండి. బాలుడు నడవవలసిన, బాలికలం కదండి మేము, మాకు చెప్పిస్తారేంటని మీరు అనుకోబాకండి. బాలుడన్నా బాలికన్నా జెండర్ దేవునికే ఉండదు, మనకే జెండర్. పరలోకంలో ఆత్మలన్నీ కూడా ఉంటాయి. సో చెప్పండి, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. ఓకే, ఈరోజు పిల్లలను పాడు చేసుకున్నటువంటి ఒక మహమ్మారి బూచి ఏదైనా ఉందంటే ఇదే. ఏంటంటే చెప్పండి, పిల్లల్ని పాడు చేస్తున్నా, పెద్దల్ని పాడు చేస్తున్నా, కుటుంబాలను నాశనం చేస్తున్నా ఒక బూచి ఏదైనా ఉందంటే ఇదే. చిన్నప్పుడు ఈ ఫోన్ రాకముందు మా అమ్మ వాళ్ళు మమ్మల్ని ఎత్తుకొని అన్నం తినకపోతే, ఇంకేదైనా తినకపోతే, పాలు తాకపోతే బూచోడు వస్తున్నాడు అని బెదిరించేవాళ్ళు కదా. ఇప్పుడు పిల్లోడు తినకపోతే ఏం తీసుకొస్తున్నారు? ఆ బూచోడిని తీసుకొచ్చి చేతిలో పెడుతున్నారు. ఇది ఒక బూచాడు, ఇది ఒక పాము, ఇది ఒక సర్పం, కాలకోట విషంతో నిండిన సర్పం ఇది. ఆ కాలకోట విషమే ఇంటర్నెట్. ఇది ఒక పాము అయితే, ఇది ఒక తేలైతే, ఇది ఒక మండ్రగప్పం లాంటిది అయితే, దీనిలో ఉన్న ఇంటర్నెట్ ఏంటంటే, సాంబయ్య గారు, ఇందులో ఉన్న ఇంటర్నెట్ ఏంటి? విషం. చెప్పండి, ఇందులో ఉన్న ఇంటర్నెట్ ఏంటంటే విషం. ఆ ఇంటర్నెట్ ఈ ఫోన్లో వాడుతున్నప్పుడు భయంకరమైన రేడియేషన్ విడుదలవుతుంది బయటకు. రేడియేషన్ చేసే పని ఏంటంటే ఎముకలలో క్యాన్సర్ రప్పిస్తుంది. మనిషి శరీరంలో ఎముకలకు క్యాన్సర్ రప్పిస్తుంది. బ్రెయిన్ని డ్రైన్ చేసేస్తుంటది.
బ్రెయిన్ ఏం చేస్తూ ఉంటుంది అంటే అది కరగబెట్టేస్తూ ఉంటుంది. అందువల్ల మీరేమన్నారంటే మా పిల్లోడు ఏడుపు మానటానికి ఫోన్ ఇస్తే ఏడుపు మాంటున్నాడు, యూట్యూబ్ చూస్తున్నాడు, రీల్స్ చూస్తున్నాడు, ఏదో ఇలా అనేస్తున్నాడు. అబ్బా ఒక ఫోన్ కొంటే దాని గురించి నాకేమీ తెలియదు, కానీ మా మూడు ఏళ్ళ పిల్లోడే ఆపరేట్ చేసేస్తానని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ మీరు ఆ ఫోను పిల్లవాడి ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని పాడు చేసేస్తుంది. మీరు చూసే ఉంటారు రీల్స్లో, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, గమనించండి, అందరికి చూడాలి. తర్వాత మీరు పద్దాకట్టే చూస్తారు, ఇట్టే చూస్తారు. కానీ ప్రస్తుతం నేను అడిగిన టైం అయిపోవచ్చింది. ఇంకొక 5 నిమిషాల్లో నేను ముగిస్తా. మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు మేలు కలిగే సంగతి చెప్తున్నా. దీని ఉపయోగం ఇంతకు ముందు ఆండ్రాయిడ్ ఫోన్ రాకముందు ఉపయోగం మాట్లాడటం మాత్రమే, సంభాషణలు మాత్రమే. ఈ రోజున ఇది సమస్తాన్ని ఏలేస్తా ఉంది. ఒక స్టేట్మెంట్ ఉంది ఏంటంటే, మొబైల్ ప్రపంచాన్ని అంతా కలుపుతుంది కానీ కుటుంబాన్ని విడదీస్తుంది. మరోసారి చెప్తున్నా వినండి. ఈ మొబైల్ ప్రపంచాన్ని కలుపుతుందేమో కానీ అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్లో, దుబాయ్లో జరిగే క్రికెట్ మ్యాచ్ని క్షణాల వ్యవధిలో మనము ఇక్కడ లైవ్లో చూడొచ్చు. కానీ కుటుంబంలో 3 గదులు ఉంటాయి. ఇంట్లో వంటగదిలో భార్య ఫోన్కు లీనమైపోయి ఉండిపోతా ఉంది, వంటంతా మాడబెట్టేస్తుంది, అవునా? అదే సమయంలో బెడ్రూమ్లో పిల్లలు పడుకొని ఫోన్లతో లీనమైపోతున్నారు. యజమానులు లివింగ్ రూమ్లో కూర్చొని ఫోన్లో చూసుకుంటూ, అక్కడ ఆవిడ జీవితం, మధ్య గదిలో పిల్లల జీవితం, వరండాలో భర్త జీవితం, ఎవడ బతుకులాగా అయిపోయింది. కొంతమంది రోడ్డు మీదే ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి గుద్దేసి చచ్చిపోతున్నారు. కొంతమంది ఏంటంటే టిక్ టాక్లు తీస్తాకంటే ఎక్కడికో వెళ్తున్నారు, ట్రైన్ మీద వైరు తగిలి కాలిపోయి బూడిదైపోతున్నారు. సెల్ ఫోన్ ప్రపంచాన్ని కలుపుతుందేగా ఉంది, కుటుంబాన్ని విడదీస్తుంది. ఇది ఒక బూచి, మీ పిల్లల పాలిటి బూచి. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న వెంకటకృష్ణ వచ్చాడా? వస్తున్నాడా? వచ్చావా? నువ్వు కానీ శ్రావణి కానీ ఎక్కడున్నారు? దగ్గర రండి, ఇక్కడికి, ఇక్కడ రండి. అరే నువ్వు రారా, వాడు మా అబ్బాయి రా, నువ్వు కూడా రా. సన్నీరా, బబ్బులు రాండి, ఇక్కడ రండి, వరుసగా నిలబడండి త్వరగా, నిమిషంలో ఇక్కడికి వచ్చి నిలబడండి. సన్నీ ఎక్కడున్నాడు? వెళ్ళిపోయాడా? ఇక్కడ నిలబడితే వీడికి సెల్ ఫోన్ మానమని నేను చెప్పిన మాట్లాడు. మాంటావా? తెలివైన వీడు. ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో అడుగుతున్నాను కాబట్టి చెప్తున్నారు. ఎలా నువ్వురా, నువ్వే రా, వీడు ఎత్తాడు, నువ్వే రా. ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ మానమంటే మానతావా? ఇక్కడ చెప్పు, ఇక్కడికి వచ్చి చెప్పు. వీడికి నీకు అడుగు తేడా. మొబైల్ మానవద్దు అని చెప్తే మానేస్తావు? ఎన్నిసార్లు చెప్పారు? ఇప్పుడు మానవని చెప్పారు, 100 సార్లు చెప్పారు. నీకు ఎక్కట్లా చెవికి. మానవులు అడిక్షన్ అయిపోయింది, బానిసత్వం అయిపోయింది, మొబైల్కి బానిసలు అయిపోయారు. వీడు మానమంటే వదిలిపెట్టారు, కూర్చోండి, మిమ్మల్ని అవమానపరచరు. ఇప్పుడు వాడు ఉన్నాడు, ఎవరు? ఈరోజు బర్త్డే బాయ్, హీరో ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. వాడు ఇప్పుడు సంవత్సరం వచ్చింది కదా, వాడిని నువ్వు మొబైల్ దరిదాపులకు లేకుండా పెంచగలవా? నా దగ్గర రా. శ్రావణి ఎక్కడుంది? అమ్మ రావాలి ఇక్కడికి. ఏర్పాట్లన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు రండి ఇక్కడికి. నేను ముందు చెప్పిన మాట మీరు విన్నారో లేదో, ప్రతి బిడ్డ, పాపైనా బాబైనా, దేవుని దయవల్లనే పుడతారు మనకి. అలా పుట్టిన పిల్లలను క్రమముతో, మర్యాదతో, దైవభక్తితో, నీతితో, నియమాలతో, సత్యముతో, యథార్థతతో, గౌరవప్రదమైన విధానంతో పెంచాలి. ఒక పువ్వును పెంచినట్టు పెంచాలి. పువ్వును మనం ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేస్తే కుదరదు. ఏ పువ్వు అయినా సరే 1 గంట ఉంటుంది దాని పరిమళం, దాని ఫ్రెష్నెస్, 2 గంటలు, ఒక పూట. ఇంకో పువ్వు అయితే 3 రోజులు ఉంటుంది అంతే. కానీ పువ్వును పెంచినట్టు బిడ్డలను పెంచాలి. వాళ్ళ సున్నితమైన మనస్సు. ఇప్పుడే సెల్ ఫోన్లో మర్డర్లు చేయటాలు, చచ్చిపోటాలు, కొట్టుకోటాలు, చంపుకోటాలు చూస్తున్నారండి పిల్లలు. రీల్స్ వస్తున్నప్పుడు అన్ని మంచిగా వస్తాయో చెప్పండి? అన్ని రకరకాలైన వస్తాయి. పసి హృదయాలను ఇప్పుడే గాయపరచొద్దు. వెంకటకృష్ణ, శ్రావణి, మీరిద్దరు కూడా బిడ్డను సెల్ ఫోన్ దగ్గరికి రాకుండా పెంచాలి. సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల బ్రెయిన్ డ్రైన్ అయిపోద్ది, కరిగిపోద్ది. హిమాలయాల్లో మంచు కొండలన్నీ కరిగి నీళ్ళైపోయి సముద్రంలో కలుస్తున్నట్లుగా పిల్లల బ్రెయిన్ చెడిపోతున్నాయి. జాగ్రత్త. మన పిల్లలను మనమే విషమిచ్చి చంపేస్తా ఉన్నాం.
ఒక నాగుబాము విషం తెచ్చి ఒక చొక్కిచ్చి మీ పిల్లలు తాగించమంటే ఎవరైనా తాగిస్తారు ఇక్కడ? ఒక బ్లేడ్ ఇచ్చి కోసుకోమంటే కోసుకుంటామా? భయంకరమైన తాగుబోతే కత్తిచ్చి పొడుచుకోమంటే పొడుచుకోడు, ఎక్కడని పొడుస్తాడు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లల్ని పెంచేవాళ్ళు, పెద్దలను పెంచేవాళ్ళు, పిల్లలకు దరిదాపుల్లోకి మొబైల్ ఫోన్ రానివ్వకండి.